వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. టూరిస్టు వీసాదారుల విషయంలో అమెరికన్ సిస్టంలో ఏమైనా మార్పు వచ్చిందా? ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ అమెరికాలో ఇప్పుడు ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇండియా నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి వాళ్ళని చూడడానికి వెళ్ళి వాళ్ళతో గడపడానికి వెళ్ళి మినిమం 6 months వరకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నటువంటి సిస్టమ్ని ఏమైనా మార్చారా అని ఒకసారి మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉందా వాళ్ళకి లేదా? ఒకటి, టూరిస్ట్ వీసాలను మనం B1 B2 వీసాలు అంటున్నాం. ఈ B1 B2 వీసాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో పెద్దగా మార్పు లేదు. కాబట్టి వీళ్ళు అమెరికాలో స్థిరపడడానికి వచ్చేవాళ్ళు కారు. వీళ్ళు టూరిస్టులుగా వచ్చి మ్యాక్సిమం 6 months ఉండి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి వీళ్ళ విషయం లోపల కఠినతరమైన నిబంధనలు పెద్దగా లేవు, కానీ కొన్ని మాత్రం మార్పులు చేర్పులు ఉన్నాయి. అదేమిటంటే, టూరిస్ట్ వీసాదారులు కూడా తొందరగా వాళ్ళ యొక్క వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ పూర్తి కావాలంటే అలాంటి వాళ్ళ కోసం కొంత ప్రాసెసింగ్ ఫీజు పెంచి తొందరగా వచ్చే అవకాశాలను కూడా కల్పించారు. ఇది ఒక పెద్ద మార్పు. యూజువల్గా కట్టాల్సిన దానికన్నా కొంత అధికంగా కట్టేటైతే వాళ్ళకు ముందుగా అవకాశాలు కల్పించేటువంటి ప్రాసెస్ కొన్ని మెరుగుపరిచారు. రెండోది ఏంటంటే, ఈ డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్. డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఏమిటంటే, మీరు వీసా ప్రాసెసింగ్లో ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిన అవసరం లేకుండా మీ యొక్క మొత్తం గతంలో మీరు ప్రయాణించి ఉంటే, గతంలో మీకు వీసా ఉండి ఉంటే ఆ వీసాని తిరిగి రెన్యువల్ చేసుకోవడానికి వీలుగా 5 ఏళ్లకో 10 ఏళ్లకో పరిస్థితిని బట్టి పెంచడానికి వీలుగా కావాల్సిన ఫీజు కట్టేసేసి కావాల్సిన మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా డ్రాప్ బాక్స్లో ఆయా ఎక్కడైతే వీసా ఇష్యూ చేసేటువంటి అమెరికన్ కాన్సులేట్ జనరల్స్ ఉన్నాయో, లేక వాళ్ళు ప్రత్యేకంగా నామినేట్ చేసినటువంటి కొన్ని సంస్థల యొక్క సంబంధించిన ఆఫీసుల యొక్క డ్రాప్ బాక్సుల్లో మనం వాటిని వేసేసినట్టయితే ప్రాసెసింగ్ మొత్తం పూర్తయిపోయి కంప్లీట్ అవ్వడం కానీ, లేదా అవసరం అనుకుంటే ఇంటర్వ్యూకి పిలవడం కానీ, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. కానీ గతంలో ఎవరికి ఉండేదంటే, ఈవెన్ H1B వీసాదారులకి, ఈవెన్ మామూలుగా F1లో వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వాళ్ళకి చాలామందికి అవకాశం ఉండేది. వాళ్ళు దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే డ్రాప్ బాక్స్లో కావాల్సినవన్నీ కూడా వేసేస్తే వాళ్ళకి ప్రాసెసింగ్ అంతా పూర్తయిపోయి వాళ్ళకి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ మొత్తం తీసేశారు. ఎక్సెప్ట్ B1 B2కు సంబంధించిన వాళ్ళకి తప్ప డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ మరి ఎవరికీ లేదు. ఈ డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ వల్ల పేరెంట్స్కు మాత్రమే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ రీత్యా కానీ, వాళ్ళు ఓన్లీ టూరిస్టుగానే వస్తారు కాబట్టి, మ్యాక్సిమం 6 months మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనేటువంటి దృక్పథంతో వెళ్ళడం జరుగుతుంది. అయితే త్వరలోనే డ్రాప్ బాక్స్లోకి సంబంధించిన వాళ్ళకు కూడా సోషల్ మీడియా వెట్టింగ్ను ప్రవేశపెడతారని మరొక వైపున భయం కలిగిస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగు అంత ఏజ్లో ఉండే వాళ్ళకి అవసరమా? లేక టూరిస్టులో కొత్తగా ఎవరైనా యంగ్ పీపుల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా. కాబట్టి టూరిస్టులో వెళ్ళే వాళ్ళకు కూడా సోషల్ మీడియా వెట్టింగ్ కంపల్సరీ అనే సిస్టమ్ని అమలు పరచడం అనేది ఇప్పటికే ప్రాసెసింగ్లో ఉన్నది అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల పెద్ద సమస్య ఏమిటంటే, వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు వేరు, జరుగుతున్న విషయాలు వేరు. వాళ్ళు చెప్పే కారణాలు ఏమిటంటే, ఎవరైనా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ, లేక పెట్టినటువంటి పోస్టులను తిరిగి వేరే వాళ్లకు దాన్ని పంపడం కానీ, లేక వాళ్లే క్రియేట్ చేయడం కానీ, అమెరికా కానీ అమెరికా మిత్ర దేశాలకు సంబంధించిన వాడు కానీ వ్యతిరేకంగా ఏదైనా ఉందా? అమెరికన్ విధానాలకు వ్యతిరేకంగా ఏమన్నా ఉందా? సపోజ్ అమెరికా ఇవాళ పశ్చిమాసియాలో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం కరెక్టా కాదా? ఇరాన్ను వ్యతిరేకంగా చేసిన యుద్ధం కరెక్ట్ కాదు, అమెరికాను తప్పు అని చెప్పి ఎవరైనా పోస్ట్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబిలిటీ పోతుంది అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అలాంటి విషయాల లోపల టూరిస్టుకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అది సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా తెలుసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఈవెన్ టూరిస్ట్ వీసాలకు కూడా అమలు పరిచేటువంటి విధానంగా తెలియజేస్తున్నారు. ఇది అమలు పూర్తిగా అవుతే మాత్రం టూరిస్టులు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళేవాడు ముందు నుంచి భయంగా ఆలోచించి
అలాంటి పరిస్థితులు లేకుండా చూసుకుంటాడే కానీ టూరిస్ట్ అనేటువంటి వాడు స్వేచ్ఛాజీవి. తను అమెరికా చూడడానికి వెళుతున్నాడు. అట్లాంటి వాడి మీద కూడా సోషల్ మీడియా వెట్టింగ్ పెట్టేసి అతనికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడితే ఇబ్బందులు అవుతాయి. పేరెంట్స్ విషయంలో మాత్రం డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరైనా తమ వీసా పూర్తయి 12 నెలల లోపల, అంటే వీసా పూర్తి కాబోతుందన్నట్టు 12 months ముందర నుంచే వాళ్ళు డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉపయోగించుకొని దాంట్లో వాళ్ళకి సంబంధించిన మొత్తం కావాల్సిన రిక్వైర్డ్ మొత్తం ఫామ్స్ అన్ని కూడా ఫిలప్ చేసి దాంతోపాటు ఫ్రిస్కేడ్ ఫీజు కూడా కట్టేసేసి డ్రాప్ బాక్స్లో వాళ్ళకి సంబంధించిన పేపర్స్ వేస్తే వాళ్ళకు ఆటోమేటిక్గా వీసా రెన్యువల్ అయ్యే అవకాశాలు ఉంది. లేదా ఒకవేళ పిలిస్తే తప్పనిసరిగా అవసరమైతే వాళ్ళని కాన్సులేట్ జనరల్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళకి వీసా మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఒకటి మాత్రం డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉందని క్లారిటీగా చెప్పగలుగుతున్నాం.